ఎగ్ పుల్టాకి ఆనియన్స్ ఎన్ని కావాలండి. దీంట్లో ఒక 1 స్పూన్ పసుపు వేసేయండి. కొద్దిగా ఉప్పు వేసేసి మగ్గనిచ్చేసేయండి. ఆనియన్స్ ఇలా మగ్గిపోయాయి కదండి. దీంట్లో కొద్దిగా చింతపండు పులుసు వేసేయండి. ఇప్పుడు అలాగే కొత్తిమీర వేయండి కొంచెము. మళ్ళీ కొద్దిగా లాస్ట్ వేసేసుకోండి. టూ స్పూన్స్ కారం వేయండి. కారం వేసేసి కొద్దిగా బాగా కలిపేసి మళ్ళీ ఇంకొంచెం మగ్గనిచ్చేసేయండి. ఇలా కర్రీ అయినప్పుడు ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు ఇలా వేసేయండి. ఉప్పు మీద నుంచి అలాగే కొద్దిగా కారం వేసేయండి. ఎందుకంటే దీన్ని కలపము, ఇలానే ఉంచేస్తాను అన్నమాట. ఆయిల్ ఇంట్లో మీదకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకొద్దిగా కొత్తిమీర ఇలా చల్లేసేయండి. చల్లేసి సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ అయినాక దించేసేయండి. ఎగ్ పుల్టా రెడీ అండి.